నమస్తే అండి. అరుదుగా కనిపించే ఈ మహావృక్షమును ఈ వీడియోలో చూపిస్తున్నానండి. ఇవి అడవి ప్రాంతాలు మరియు గ్రామీణ ప్రాంతాల్లోనూ కనిపిస్తాయి. ఈ చెట్టు గురించి పురాణాలలో ప్రస్తావన ఉంది. ఆకులు సరళంగా ప్రత్యామ్నాయంగా సర్పిలాకారంగా కొమ్మల చివర్లో సమూహంగా ఉంటాయి. చెట్టు యొక్క బెరడు నీలం లేదా బూడిద రంగులో ఉండి ఇవి 50 నుంచి 70 మీటర్ల పొడవు వరకు పెరిగే చెట్టు. కాయలు అండాకారం లేదా గోళాకారంలో బాహ్యంగా గోధుమ రంగు మరియు కొద్దిగా బూడిద రంగును పోలి ఉంటాయి. తెలుగులో తాండ్ర చెట్టు మరియు తాని చెట్టు, కర్షక చెట్టు అని కూడా పిలుస్తారు. సైంటిఫిక్ నేమ్ టెర్మినిలియా బెల్లెరికా అని, సాధారణంగా ఆంగ్లంలో బెల్లెరికా మైరోబాలన్ అని పిలుస్తారు. హిందీలో బహేరా అని, సంస్కృతంలో బిబీతక అని పిలుస్తారు. తానికాయ వగరు, ఘాటు రుచి కలిగి ఉంటాయి. ఇందులో విటమిన్ ఏ అధికంగా ఉంటుంది. జీర్ణ వ్యవస్థను మెరుగుపరిచి ఎలర్జీలను నివారిస్తుంది. ప్రేగుల్లో చేరిన పరాన్నజీవులను సంహరిస్తుంది మరియు గొంతులో ఏర్పడిన ఇబ్బందులను తొలగిస్తుంది. అలాగే రక్తస్రావాన్ని అరికట్టి కఫదోషాలను నివారిస్తుంది. శరీరంలో అదనముగా చేరిన శ్లేష్మాన్ని తొలగిస్తుంది. ఉబ్బస వ్యాధులను నివారించి శ్వాసకోశ సమస్యలు, ఎడతెగని దగ్గులను నివారిస్తుంది. మూత్రాశయ సమస్యలు కూడా వీటిని ఆయుర్వేద వైద్యులు ఉపయోగిస్తారు. లివర్కు సంబంధించిన టానిక్లు తయారీలోనూ, అజీర్ణానికి చెందిన మందుల తయారీలోనూ, దగ్గు, కఫం, క్షయ, ఆస్తమా, ఎలర్జీలను నివారణ కోసం తానికాయ మంచి మందుగా ఉపయోగపడుతున్నాయి. ఈ చెట్టు బెరడు, ఆకులు, వేర్లు, కాయలు పూర్వం నుంచే ఔషధముగా వినియోగిస్తున్నారు. జుట్టు నలబడేందుకు, కంటి చూపుకు సంబంధించిన వ్యాధులను నివారణకు అద్భుత ఔషధముగా పనిచేస్తాయి. తాండ్రకాయలో వేడి చేసే గుణం, మూలశంకలను నివారించేందుకు, అతిసారాన్ని అరికట్టేందుకు ఉపయోగపడతాయి. అలాగే డయేరియా, డీసెంట్రీ, చిన్న ప్రేగుల వాపు తగ్గేందుకు వాడుతారు. మరియు త్రిఫల కషాయం తీసుకుంటే శూలాలను తగ్గించడమే కాకుండా మెదడు చురుకుగా పనిచేసేందుకు ఉపయోగపడతాయి. కాయల కషాయానికి అశ్వగంధ చూర్ణాన్ని బెల్లంతో కలిపి సేవిస్తే వాతం తగ్గించి వేస్తుంది.